విరామం ఇవ్వకుండా కురుస్తున్న వాన హైదరాబాద్ వాసుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నిన్నంతా వాన పడ్డంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మియాపూర్, కూకట్పల్లి, ఖైరతాబాద్, లక్డీకపోల్, ఆబిడ్స్, నాంపల్లి, కోటి, బషీర్బాగ్, హిమాయత్ నగర్, నారాయణగూడ, దిల్సుఖ్ నగర్లలో భారీ వర్షం కురిసింది. ఇంకా కురుస్తూనే ఉంది. దీంతో ఎంజే మార్కెట్, బషీర్బాగ్ ప్రాంతాల్లో రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి. అటు సికింద్రాబాద్ లోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురిసింది. దాంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అటు రోడ్ల మీదకి పెద్ద ఎత్తున నీరు రావడంతో పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. అల్పపీడన ప్రభావంతో వచ్చే 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో అప్రమత్తమైన జీహెచ్ఎంసీ అధికారులు నాలాలు, మ్యాన్ హోల్డ్ మీద దృష్టి పెట్టారు. ఒడిశాలో కురుస్తున్న వర్షాలకు నాగావళి ఉరకలు వేస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో నాగావళితో పాటు వంశధారలోనూ అంతకంతకు వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో తీర గ్రామాలు బిక్కుబిక్కుమంటున్నాయి. ప్రస్తుతం కాస్త వరద ఉధృతి తగ్గినట్లు కనిపిస్తున్నా కొన్ని గ్రామాల్ని మాత్రం నీరు విడిచి వెళ్లలేదు. ప్రస్తుతం తోటపల్లి బ్యారేజ్ 8 గేట్లు కూడా మూసివేశారు. కేవలం 7,000 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. నారాయణపురం వద్ద 97,000 క్యూసెక్కుల నీరు, శ్రీకాకుళం వద్ద 69,000 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. అయితే ఎగువ ప్రాంతాల్లో వర్షం ఇంకా భారీగా కురుస్తూ ఉండడంతో వరద పెరిగే అవకాశం ఉందని, శ్రీకాకుళం జిల్లాకు మాత్రం వరద ముప్పు తప్పినట్లేనని చెబుతున్నారు అధికారులు. ఉత్తరాంధ్రలో వర్షాలు, శ్రీకాకుళం జిల్లాలో వరద బీభత్సానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనుబాబు లైవ్ లో అందిస్తారు. ఓటీ శ్రీనుబాబు. జిల్లాలో వరద ఉధృతి కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఒరిస్సా నుంచి వస్తున్న వరద నీరుకు తోడు జిల్లాలో నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీనికి ఏదైతే ఒరిస్సా నుంచి వస్తున్న వరద నీటితో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుంది. ఇది తీవ్ర అల్పపీడనంగా గత రాత్రి మారడం జరిగింది. ఇది వాయుగుండం కూడా మారే అవకాశం ఉందని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మరో 24 గంటల నుంచి 48 గంటల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. అయితే గత కొంతకాలంగా జిల్లాను వేధిస్తున్న కరకట్టల నిర్మాణం మాత్రం ఎక్కడికక్కడ అర్ధాంతరంగా నిలిచిపోయింది. దీంతో ఎప్పుడు గండ్లు పడతాయి అనే తెలియక జనాలు అయితే ఏదైతే నాగావళి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న స్థానికులు అయితే మాత్రం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే తోటపల్లి బ్యారేజ్ నుంచి నిన్న 98,000 క్యూసెక్కుల నీరు వచ్చింది. ఆ నీరంతా కూడా నాగావళి నది గుండా ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలను కూడా ఆనుకొని ఉన్న ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి. ప్రధానంగా ఈ వరద ఉధృతి అంతా ప్రధానంగా బూర్జా, సంతకవటి మండలాల్లో కనిపించింది. అక్కడ కూడా కేవలం కరకట్టల నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోవడం, దీనిపై ప్రభుత్వం భూసేకరణ అని చెప్పి చాలా వరకు జాప్యం జరగడంతోనే కొంతమేర ఈ కరకట్టల నిర్మాణం నిలిచిపోయింది. ఈ నిలిచిపోవడం వల్ల ఎప్పుడు ఈ కరకట్టల మట్టితో ఉన్న కరకట్టలు ఎప్పుడు తెగుతాయి, ఎప్పుడు గ్రామాలకు వరద నీరు వస్తుందని తెలియక జనాలు అయితే మాత్రం బిక్కుబుక్కు మంటూ గడిపిన పరిస్థితి. నిన్న మనం సంతకట్టు మండలం రంగరాయపురంలో కానీ చూసుకున్నట్టయితే అక్కడ స్థానికులు కూడా నిన్న ఆర్డీఓ పాలకొండ ఆర్డీఓ గున్నయ్యను నిలదీయడం జరిగింది. ఏదైతే హుద్హుద్ తుఫాన్ టైంలో ఇక్కడ కరకట్టలన్నీ కూడా కొట్టుకుపోయాయి. అప్పుడు వచ్చారు, అప్పుడు వచ్చి కరకట్టల నిర్మాణం తక్షణమే పూర్తి చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు కూడా కరకట్టల నిర్మాణం జరగలేదు. ఏమైతే ప్రభుత్వం గతంలో 310 కోట్లు కరకట్టల నిర్మాణాన్ని కేటాయించినప్పుడు కూడా దాన్ని 1000 కోట్లకు పెంచాలని చెప్పి జిల్లా అధికారులు, జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు పంపించింది. అయితే 1000 కోట్లు 310 కోట్ల ఎంత పని అయింది అనేది దాంట్లో కూడా ఇంతవరకు కూడా అధికారులు స్పష్టత లేదు. ఒకవైపు వంశధార పరివాహక ప్రాంతంలో అవ్వచ్చు, నాగవల్లి పరివాహక ప్రాంతంలో అవ్వచ్చు కరకట్టల నిర్మాణం అయితే జరుగుతుంది. అయితే అది ఇప్పుడు వర్షాకాలంలో ఈ కరకట్టల నిర్మాణం జరగడం వల్ల ఎక్కడికక్కడ పనులు నిలిచిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కరకట్టల నిర్మాణం జరగకపోవడం వల్ల వరద నీరు ఎప్పుడు గ్రామాల్లో వస్తుందని చెప్పి గ్రామాలు, నదీ పరివాహక ప్రాంతాల్లో ఉండే గ్రామాలంతా కూడా అనుక్షణం భయంతో ఉండాల్సిన పరిస్థితి. ఇదే విషయంపై స్థానికులు, అధికారులు గ్రామాల్లో వచ్చేటప్పుడు నిలదీసినప్పటికి కూడా సాధ్యమైనంత త్వరగా ఈ తుఫాను కానీ ఏదైనా ప్రకృతి వైపరీత్యం కానీ వెళ్ళి వెంటనే మేమంతా కూడా కరకట్టల నిర్మాణం చేస్తామని
చెప్పి హామీలు ఇస్తున్నారు. అయితే హామీలు ఇప్పుడు కూడా హామీలుగానే మిగిలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అయితే స్థానికులంతా కూడా భయాందోళనతో గడపాల్సిన పరిస్థితి. ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లాలో కానీ వరద పరిస్థితి కానీ చూసుకున్నట్టయితే ఒరిస్సా నుంచి అధికతాలో వరద నీరు వస్తుంది. దీనికి తోడు నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఎర్రతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి జిల్లాలో. దీనివల్ల మరో వరద ముప్పు పొంచి ఉందని చెప్పి స్థానికులు అయితే భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు అయితే ఏదైతే రానున్న 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అధికారం అయితే అప్రమత్తమైంది. ఏదైతే ఒక 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఇప్పటికే జిల్లాలో మోహరించడం జరిగింది. ఎక్కడైనా ఏదైనా విపత్కర పరిస్థితులు జరిగిన పక్షంలో వాళ్ళని ఆ ప్రాంతాలకు డిస్ప్లేస్ చేసి వాళ్ళకి సహాయక చర్యలు ఏర్పాటు చేయడానికి, అదేవిధంగా ఈ పునరావాస కేంద్రాలను కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు నిన్నటి వరకు కూడా కేవలం పైనుంచి వచ్చే వరద నీటితోనే ఈ నాగావళి అంతా కూడా ఉగ్రరూపం దాల్చింది. ఈ రోజు జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకి ఈ వరద నీరు ఇంకా పెరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు వంశధారలో కూడా కొంత కొద్దిగా వరద నీరు పొంగుతుంది. ఏదైతే నిన్న 34,000 క్యూసెక్కులకు ఉండేది, అది ఇప్పుడు అది కూడా వంశధార నదిలో కూడా 34,000 క్యూసెక్కుల నుంచి ఇంకా క్రమేపీ పెరుగుతూ ఉంది. ఏదైతే 1,00,000 క్యూసెక్కుల వరకు దాని కెపాసిటీ ఉన్నప్పటికి కూడా ఆ పరిస్థితి కానీ ఎదురైతే ఖచ్చితంగా లోతట్టు ప్రాంతాలు అన్ని కూడా జలమయమయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉంటున్నారు. ఎప్పుడు కూడా అధికారులు అప్రమత్తం చేసినప్పుడు కూడా ఏదైతే ఈ వాతావరణ హెచ్చరికలు వస్తున్నాయో అవన్నీ కూడా అటు అధికారులను సైతం కాకుండా ఇటు స్థానికులను కూడా ఒక భయం అయితే కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ కరకట్టల నిర్మాణం పూర్తి చేయాలి. అదేవిధంగా ఏదైతే ప్రకృతి వైపరీత్యాలు, అదేవిధంగా ఏదైనా తుఫాన్లు వచ్చేటప్పుడు కాకుండా ముందుగానే ఏదైతే ప్రతి ఏడాది కూడా శ్రీకాకుళం జిల్లాకి వరదలు రావడం అనేది సహజంగా మారింది. ఎందుకంటే గతంలో మనం తుఫాను చూసుకున్నట్టయితే విపరీతంగా నష్టపోయిన జిల్లా ఉత్తరాంధ్ర జిల్లా ఏదైనా ఉంటే అది ఒక శ్రీకాకుళం జిల్లా. ఈ శ్రీకాకుళం జిల్లాని ఖచ్చితంగా వరదల బారి నుంచి రక్షించాలంటే ఖచ్చితంగా ఈ కరకట్టల నిర్మాణం పూర్తి చేయాలి. ఇది ప్రతి ప్రభుత్వం కూడా చెప్తున్నది. అయితే ఈ ఏడాది మాత్రం దాన్ని భిన్నంగా కనిపిస్తుంది. ఈ వర్షాకాలంలో ఈ పనులు ప్రారంభించడం వల్ల ఆ పనులు అక్కడికక్కడ నిలిచిపోయి దీంతో ఎప్పుడు ఏ పరిస్థితి వస్తుందనేది తెలియక జనాలు బిక్కుముక్కుమంటున్న పరిస్థితి. ఈ ప్రజెంట్ అయితే వరద ఉధృతి ఒరిస్సా నుంచి వస్తున్న వరద ఉధృతి తగ్గినప్పటికి కూడా జిల్లాలో కురుస్తున్న విస్తారమైన వర్షాల వల్ల ఒకవేళ ముంపు ప్రాంతంగా ఇంకా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంటే ఖచ్చితంగా దీన్ని లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతాయి. ఇప్పటికే అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే ఒకవైపు నుంచి తుఫాన్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అధికారులు అయితే అప్రమత్తంగా ఉన్నారు. కానీ స్థానికులు అయితే మాత్రం బిక్కుమంటూ గడిపిన పరిస్థితి. మరో 24 గంటలు గడిస్తే గానీ ఈ శ్రీకాకుళం జిల్లా పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పుకోలేము. ప్రతిభ. విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు వద్ద ముంపుకు గురైన రహదారిని పరిశీలించారు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్. ఒడిశాలో వరద తాకిడి ఎక్కువగా ఉంది. దీంతో పక్కనే ఉన్న విజయనగరం జిల్లాలోని కొమరాడ, గరుగుబిల్లి, జిఎమ్మ వలస మండలాలు ముంపునకు గురయ్యాయి. తోటపల్లి వంతెన వద్ద ప్రస్తుతం నీటి ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. పలు గ్రామాల్లో నీటి ప్రవాహం తగ్గి రాకపోకలు కొనసాగుతున్నాయి. యుద్ధ ప్రాతిపదికన రహదారులను బాగు చేస్తామంటున్నారు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్. లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. నైరుతి రుతుపవనాలకు తోడు అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. వర్షాలతో వాగులు, వంకలు ఉరకలెత్తుతున్న ప్రవాహాలతో నీటి వనరుల్లో జలకళ వచ్చింది. చెరువులు, ప్రాజెక్టుల్లో అంతకంతకు నీటి మట్టం పెరుగుతోంది. మరోవైపు వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీంతో మరో 2 రోజుల పాటు కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలిపింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం మరింతగా బలపడి ఈ రోజు వాయుగుండంగా మారనుంది. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉంది. మరోవైపు ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర, రాయలసీమల మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రానున్న 2 రోజులు కోస్తాంధ్రలో అనేక చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ఐఎండీ.
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారుతుండటంతో మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడుతోంది. దీని ప్రభావం వల్ల దక్షిణ కోస్తాతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు నమోదవుతాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే ఉత్తర కోస్తా వెంబడి బలమైన ఈదురుగాలు వీస్తున్నాయి. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులతో పాటు అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయి. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాతో విస్తారంగా కురుస్తున్న వర్షాలు అటు ఒరిస్సా నుంచి కానీ లేకపోతే ఇతర జిల్లాల నుంచి వస్తున్న ఇన్ఫ్లోస్తో నాగావళి వంశధార నదులు ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం నేను నాగావళి నది ఒడ్డున ఉన్నాను. ఇక్కడ 20,000 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ఈ ప్రవాహం అంతా కూడా సముద్రంలోకి చేరడానికి శ్రీకాకుళం పట్టణాన్ని ఆనుకునే వెళ్తోంది. అయితే శ్రీకాకుళం టౌన్లో అనేక చోట్ల డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల ఈ భారీ వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలోనే వరద నీరు సిటీ పరిధిలోకి వస్తుంది. ఇక నాగావళితో పాటు వంశధార నదీ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న విస్తారమైన వర్షాలకు ఫ్లడ్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. బోర్జా, సంతకవిటి మండలాలలో పెద్ద ఎత్తున పంట పొలాలు నీట మునిగిన వాతావరణం ఉంది. కలెక్టర్ ధనంజయ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అన్ని మండలాల్లోనూ ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలన్నింటినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలను జిల్లాలో మోహరించినప్పటికీ వరద ఉధృతి మరింత పెరిగే సూచనలు ఉన్న నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా డిప్లాయ్మెంట్కి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఎలాంటి వరద వల్ల జరిగిన ముప్పులో పంట నష్టం మినహా ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ సంభవించినట్టుగా అధికారుల నుంచి సమాచారం రావటం లేదు. మొత్తం అన్ని మండల కేంద్రాల్లోనూ ఇప్పటికే అప్రమత్తమై ఉన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం అవ్వమని హెచ్చరికలు జారీ అయిన నేపథ్యంలో మరి రాగల 48 గంటల పాటు తీవ్ర వర్షాలు ఉండే అవకాశం ఉంది. అనేక చోట్ల అతి భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి అటు మత్స్యకారులు కానీ లేకపోతే లోతట్టు ప్రాంతాలు నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా పూర్తి స్థాయి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇక నాగావళి వంశధారతో పాటు బహుదా, మహేంద్ర తనయ నదులకు సంబంధించినంత వరకు ఒరిస్సాలో క్యాచ్మెంట్ ఏరియాలో భారీగా వర్షాలు కురుస్తున్నందున ఆ నదులకు కూడా వరదలు వచ్చే సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి ప్రజలు కూడా పూర్తి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇక శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం అప్రమత్తతతో ఇప్పటికైతే ప్రమాదం తప్పింది. రాగల 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదైతే మాత్రం మరోసారి వరద పోటు ఎత్తే అవకాశం ఉంటుంది. నాగావళి నది ఉధృతి మరింత పెరిగే సూచనలు కనపడుతున్నాయి. ఈ క్రమంలోనే పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్న అధికార యంత్రాంగం అయితే ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతుంది. శ్రీకాకుళం టౌన్లో నిన్న ఉదయం నుంచి కూడా నీటిని పంపు సెట్ల ద్వారా తోడిన పరిస్థితి. కాలనీలు జలమయమైన కాలనీలన్నింటినీ కూడా క్లియర్ చేశారు. కానీ మరోసారి వరద ఉధృతి పెరిగే సూచనలు ఉన్న క్రమంలో ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, ఈ రాగల 48 గంటలు ఏవైతున్నాయో ఈ 48 గంటలు అత్యంత క్రూషియల్గా అధికారులు కూడా భావిస్తున్నారు. ఒకవైపు వరద ఉధృతి ఇంకా తగ్గుముఖం పట్టలేదు, మరోవైపు క్యాచ్మెంట్ ఏరియాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక 48 గంటల పాటు అతి భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు ఉన్నందున పూర్తి స్థాయిలో ప్రజలు అటు యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. సంతకవిటి, బూర్జీ మండలాల్లో మాత్రం ఇప్పటికీ అనేక పంట పొలాలు నీటిలోనే ఉన్నాయి. వరితో పాటు ఇతర పంటలైన చెరకు కానీ ఇతర పంటలన్నీ కూడా నీటిలోనే. రైతులు కూడా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మరో 24 గంటల పాటు నీటిలోనే పంట పొలాలు ఉంటాయి, అవన్నీ కూడా పాడైపోయే ప్రమాదం ఉన్నందున వీళ్ళనంత త్వరగా పరిష్కార మార్గం కావాలని కూడా రైతులు ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇక అనేక చోట్ల గండ్లు పడే వాతావరణం కూడా ఉందని సమాచారం వస్తుంది. అన్నింటినీ కూడా గండ్లను నిరోధించడానికి ఇసుక బస్తాలు వేసి ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటున్న వాతావరణం శ్రీకాకుళంలో కనబడుతోంది. మరో 48 గంటల పాటు శ్రీకాకుళం వరద ముంపు ప్రభావంలోనే ఉన్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. కెమెరామెన్ హరితో రవిచంద్ర, ఎన్టీవీ. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నాయుడిని పేరును ఖరారు చేసింది బీజేపీ. నిన్న జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డులో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేసిన వెంకయ్య నాయుడు ఇవాళ ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేస్తారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ వేసేందుకు ఇవాళే ఆఖరి రోజు. ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు సునాయాసంగా విజయం సాధిస్తారంటున్నాయి పార్టీ వర్గాలు. దాదాపు 25 ఏళ్లుగా ఎంపీగా ఉన్న వెంకయ్యకు పార్లమెంటరీ వ్యవహారాలన్నింటి గురించి లోతైన అవగాహన ఉంది. ఈ అనుభవంతో ఆయన రాజ్యసభను సజావుగా నడుపుతారని బీజేపీ ఆశిస్తోంది. వాస్తవానికి క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకోవడం వెంకయ్యకు ఇష్టం లేకపోయినా ఆయన్ను ఒప్పించింది బీజేపీ అగ్రనాయకత్వం. సంఖ్యాపరంగా ఎక్కువ మంది ఎంపీలు ఎన్డీఏ పక్షాన ఉండడంతో వెంకయ్య విజయం నల్లేరుపై నడక కానుంది. తెలుగు వ్యక్తికి ఉపరాష్ట్రపతి పదవి ఖాయం కావడంపై సర్వత్రా ఆనందం వ్యక్తమవుతోంది.
రాష్ట్రపతి ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన బ్యాలెట్ బాక్సులు వివిధ రాష్ట్రాల నుంచి ఈ రోజు ఢిల్లీకి చేరుకుంటాయి. బ్యాలెట్ బాక్సులను కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరుస్తారు. ఈ నెల 20న ఓట్ల లెక్కింపు ఉంటుంది. 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు. మరోవైపు దేశవ్యాప్తంగా నిర్వహించిన రాష్ట్రపతి ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 32 పోలింగ్ కేంద్రాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొన్ని చోట్ల రాంగ్ ఓటింగ్, క్రాస్ ఓటింగ్ జరిగినా మెజారిటీ ఓటింగ్ సజావుగానే సాగింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా పోలింగ్ మెరుగ్గా జరిగింది. అసలైన పార్లమెంట్ సమరం నేటి నుంచి మొదలు కాబోతోంది. ఇటీవల చనిపోయిన పార్లమెంట్ సభ్యులకు సంతాపాన్ని ప్రకటించి మొదటి రోజు సమావేశాలు ముగిశాయి. పార్లమెంట్లో పలు కీలక అంశాల్లో సర్కారును ఇరకాటంలో పెట్టడానికి 18 విపక్షాలు ఏకతాటిపైకొచ్చాయి. గోరక్షణ పేరుతో జరుగుతున్న హత్యలను, కశ్మీర్లో హింస, సిక్కిం సరిహద్దుల్లో ఉద్రిక్తత, మధ్యప్రదేశ్లో రైతులపై కాల్పులు, వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ ప్రభావం, అవినీతి కేసుల పేరుతో విపక్షాలపై దాడులు తదితర అంశాలపై కత్తులు నూరుతున్నాయి. అయితే విపక్షాలు లేవనెత్తే అంశాలపై చర్చ జరిపేందుకు తాము సిద్ధమే అంటోంది అధికార పక్షం. సమావేశాలు సజావుగా సాగకుండా విపక్షాలు అడ్డుపడుతున్నాయన్న విమర్శల్ని తిప్పుకొడుతోంది కాంగ్రెస్. తాము లేవనెత్తే సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడంతోనే సమస్యలు మొదలవుతున్నాయన్నది ఆ పార్టీ యొక్క వాదన. మరోవైపు కశ్మీర్, చైనా అంశాలపై పార్లమెంట్లో చర్చ జరగాల్సిందేనని అఖిలపక్ష భేటీలో కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కశ్మీర్పై చర్చలకు ప్రభుత్వం అన్ని దారులు మూసేయడం వల్లే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని అంటోంది. ఇటు ప్రభుత్వం కూడా ఆల్ పార్టీ సమావేశంలో సభ సజావుగా సాగడానికి సహకరించాలని విజ్ఞప్తి చేసింది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధాలతో పార్లమెంట్ దద్దరిల్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కీలక అంశాలపై చర్చించడానికి ఏపీ కేబినెట్ నేడు సమావేశమవుతోంది. ఈ ఉదయం 10 గంటలకు చంద్రబాబు అధ్యక్షతన సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది. ఇందులో పలు కీలక అంశాల మీద చర్చలు జరుపుతారు. మధ్యాహ్నం 3 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం అవుతుంది. సమావేశంలో ప్రధానంగా చుక్కల భూముల వ్యవహారంపై చర్చిస్తారు. వాటిలో ఇబ్బందుల్ని తొలగించే విధంగా నిర్ణయాలు తీసుకోనుంది కేబినెట్. ఇక రాజధాని విషయానికొస్తే సీఆర్డీఏ పరిధిలోని లేఅవుట్స్, వాటి అనుమతులపైన ప్రధానంగా మంత్రివర్గం చర్చించబోతోంది. అలాగే అసెంబ్లీ, హైకోర్టు డిజైన్ల ఖరారుకు సంబంధించి మంతనాలు జరుపుతారు. ఈ డిజైన్లను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో కేబినెట్లో చూపించే అవకాశం ఉంది. ముద్రగడ పాదయాత్రకు సిద్దమవుతున్న వేళ కాపు రిజర్వేషన్లపై కేబినెట్ ప్రధానంగా చర్చించబోతోంది. ఇప్పటికే కాపు సంక్షేమానికి ఎంతో చేశామని, చేస్తున్నామని చెబుతున్న సర్కార్ జస్టిస్ మంజునాథ్ కమిషన్ వీలైనంత త్వరగా నివేదిక ఇచ్చేలా కోరే అవకాశం ఉంది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్య నేడు నామినేషన్ వేయబోతుండటంతో ఆ కార్యక్రమానికి వెళ్లాలని ముందు భావించారు చంద్రబాబు. అయితే ఎంపీలు మాత్రమే హాజరు కావాల్సి ఉండడంతో టూర్ వాయిదా వేసుకున్నారు. జనావాసాల్లో లిక్కర్ షాపులు వద్దంటూ ఏపీలో పలుచోట్ల ఆందోళనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. మహిళలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకొచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బెల్ట్ షాపుల ఏరివేత మీద మరోసారి సీరియస్ గా దృష్టి పెడుతోంది ప్రభుత్వం. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా బెజవాడ వచ్చిన ఎమ్మెల్యేలతో భేటీ అయిన చంద్రబాబు వివిధ అంశాలపై చర్చించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో లిక్కర్ కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతుండటంతో బెల్ట్ షాపులు ఏరివేత కూడా చేపట్టాలని సూచించారు చంద్రబాబు. రద్దయిన పాత నోట్ల జమకు మరొక అవకాశం ఇవ్వలేమని సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది కేంద్రం. అలా అవకాశం ఇవ్వడం వల్ల నల్లధనం నియంత్రణ కోసం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై ఓటమి పాలైనట్లేనని కేంద్రం వెల్లడించింది. పాత నోట్లు జమ చేయలేకపోయినందుకు సరైన కారణాలు చెప్పిన వారికి మరో అవకాశాన్ని కల్పించాలని సుప్రీంకోర్టు ఈ నెల మొదటి వారంలో కేంద్రానికి సూచించింది. దీనిపై 2 వారాల్లోగా స్పందన తెలియజేయాల్సిందిగా కోరింది. సుప్రీం నిర్ణయంపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం దీనిపై రూపొందించిన అఫిడవిట్లో మరికొంత సమయం ఇవ్వడానికి కుదరదని తేల్చి చెప్పింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల అనంతరం ప్రధాని మోడీ కేంద్ర కేబినెట్ విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి పదవికి పోటీ పడుతూ ఉండడంతో ఆయన నిర్వహిస్తున్న 2 శాఖలు ఖాళీ అయ్యాయి. ఇప్పటికే రక్షణ శాఖ, పర్యావరణ శాఖలకు పూర్తిస్థాయి మంత్రులు లేరు. రక్షణ శాఖను అరుణ్ జైట్లీ, పర్యావరణ శాఖను మరో మంత్రి హర్షవర్ధన్ అదనంగా నిర్వహిస్తున్నారు. వెంకయ్య రాజీనామాతో పట్టణాభివృద్ధి, సమాచార ప్రసార శాఖల బాధ్యతల్ని వేరొకరికి కేటాయించాల్సి ఉంటుంది. దాంతో పార్లమెంట్ సమావేశాల అనంతరం కేబినెట్లో మార్పులు జరగొచ్చని చెబుతున్నాయి బీజేపీ వర్గాలు. ప్రధాని మోడీ ఇక మీదట దేశంలో ఎక్కడ పర్యటించినా కూడా ఆయనకు స్వాగతం పలికే సమయంలో పుష్పగుచ్చం ఇవ్వొద్దని చెప్పి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దానికి బదులుగా ఆయనకు గౌరవార్థంగా ఖాదీ చేతి రుమాల్ లేదా పుస్తకాన్ని ఇవ్వాలని సూచించింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలను జారీ చేసింది. గతంలోనూ ప్రధాని మోడీ ఓ బహిరంగ సభలో మాట్లాడే సమయంలో పుష్పగుచ్చాలకు బదులుగా ఒక పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వండని చెప్పారు.